హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు DarkHacker-Telugu యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం ఎథికల్ హ్యాకింగ్కి ఏమేమి స్కిల్స్ కావాలో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఎథికల్ హ్యాకర్ అవ్వాలంటే మనకు కొన్ని స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయినా ఉండొచ్చు, నెట్వర్కింగ్ స్కిల్స్ అయినా ఉండొచ్చు. సో మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వీటిలో హ్యాకింగ్కి ఉపయోగపడే లాంగ్వేజెస్ మరియు కొన్ని అదర్ స్కిల్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం వెబ్ హ్యాకింగ్కి ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి HTML. సో HTML అనేది వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో HTML అనేది హ్యాకింగ్లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, వెబ్సైట్స్లో ఉన్న లాగిన్ ఫామ్స్ మరియు డేటా ఎంట్రీ మెథడ్స్ అన్నీ HTMLలోనే కోడ్ చేసి ఉంటుంది. సో మనం ఆ కోడ్లో ఉన్న వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనం వెబ్సైట్ని ఎక్స్ప్లోయిట్ అయితే చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జావా స్క్రిప్ట్ ద్వారా క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ మరియు సేవ్ అయిన కుకీస్ని మనం యాక్సెస్ చేయగలం. అంటే సేవ్ అయిన లాగిన్ ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేయగలం. సో థర్డ్ వన్ వచ్చేసి పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఈ పిహెచ్పి ఏం చేస్తుందంటే, మనం వెబ్ సర్వర్లో మాడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. అంటే ఆ వెబ్ సర్వర్లో మన యొక్క మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్ని అటాక్స్కి వల్నరబుల్గా చేయొచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. సో ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా మనం వీక్గా ఉన్న వెబ్ అప్లికేషన్ లాగిన్ అల్గారిథమ్స్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు మరియు డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం టూల్స్ బిల్డ్ చేయడానికి మరియు స్క్రిప్ట్స్ రాయడానికి ఉపయోగపడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. సో వీటిలో మెయిన్గా 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే పైథాన్, రూబీ, బ్యాష్, పర్ల్. సో ఇవి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మనం టూల్స్ అండ్ స్క్రిప్ట్స్ని బిల్డ్ చేయొచ్చు. సో దీని ద్వారా ఆల్రెడీ తయారు చేసిన టూల్స్ని కూడా మనం మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లాయిట్స్ మరియు షెల్ కోడ్స్ రాయడానికి ఉపయోగపడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. వీటిలో మెయిన్లీ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, C అండ్ C++. ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇవి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో దీని ద్వారా మనం మన యొక్క సొంత షెల్ కోడ్స్ మరియు ఎక్స్ప్లాయిట్స్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి డివైస్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం కొన్ని డివైజెస్ని టచ్ చేయడానికి మనకి అథారిటీ ఉండదు. సో మనం అలాంటి వాటిని నెట్వర్క్ ద్వారా హ్యాక్ చేస్తాం. అంటే అవి కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్ని మనం హ్యాక్ చేసి అప్పుడు ఆ డివైస్ అనేది మనం హ్యాక్ చేస్తాం. సో ప్రతి హ్యాకర్కి నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కొన్ని మిగతా స్కిల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ మరియు సెర్చ్ ఇంజన్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం. అంటే క్రోమ్, డక్డక్కో, బ్రేవ్ అలాంటి సెర్చ్ ఇంజన్స్ని బాగా యూజ్ చేయడం రావడంతో మనం వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు మన విక్టిమ్ గురించి. సెకండ్ వన్ వచ్చేసి లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టంలో మంచి పట్టు సాధించడం. ఎందుకంటే మనం హ్యాకింగ్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దానిలో ఉన్న బేసిక్ కమాండ్స్ అన్ని నేర్చుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది హ్యాకింగ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తే సో దాన్ని మనం సాల్వ్ చేసే విధానమే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. అంటే మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఈజియెస్ట్ వే అండ్ ఎఫెక్టివ్ వేని ఫైండ్ అవుట్ చేయడమే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. సో ఫోర్త్ వన్ వచ్చేసి టైపింగ్ స్కిల్స్ అనేవి హ్యాకింగ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫైనల్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ అనేది హ్యాకింగ్లో చాలా ఇంపార్టెంట్. మనం ఏ విషయమైనా నేర్చుకుని వదిలేకన్నా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని మీద మనకి అవగాహన అనేది పెరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ అనేది హ్యాకింగ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎథికల్ హ్యాకింగ్ యొక్క స్కిల్స్ మీద ఒక బేసిక్ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు హ్యాకింగ్, నెట్వర్కింగ్, ప్రోగ్రామింగ్ కోర్సెస్ ఫ్రీగా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ ద్వారా మన ఛానల్లో జాయిన్ అవ్వండి.